ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? అభిషేక స్వరం అనే మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమం మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు, మన యొద్దకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఈ క్రిస్మస్ యొక్క ఈ సీజన్లో మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రక్షకుడు మన యొద్దకు దిగి వచ్చినాడు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ అనగానే సహజంగా లోకంలో అందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మాట్లాడతారు. కానీ ఆయన మామూలు ఒక మనిషిగా పుట్టిన కారణం ఏంటి అంటే ఆయన మన యొద్దకు దిగి వచ్చాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మీరందరూ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని ప్రేమలో వర్ధిల్లుతూ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని సంతోషంగా మీరు జరుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. క్రిస్మస్ ఆనందం మన జీవితంలో యేసయ్య మన హృదయంలోనికి వచ్చినప్పుడు సమృద్ధిగా అనుభవించగలుగుతాం. ప్రియులారా, దేవునికి దూరంగా ఉంటే ఆయన పుట్టుక యొక్క ఆనందం మనం అనుభవించలేమండి. మనము నూతనముగా జన్మిస్తే ఆయన పుట్టుకలోని నిజమైన సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకొని క్రీస్తును మీ హృదయంలో చేర్చుకొని క్రీస్తును సంతోషపెట్టే రీతిలో ఈ క్రిస్మస్ పండుగ మీరు జరుపుకోవాలి అని మనవి చేస్తున్నాను. యేసు ప్రభుకి నీ హృదయంలో స్థానం లేకుండా నువ్వు యేసు ప్రభుని దూరంగానే పెట్టుకొని నేను యేసు ప్రభుని ఆరాధిస్తాను అంటే అది దేవుని సంతోషపెట్టేదిగా ఉండదు. ప్రియులారా, అది దేవునికి కొంచెం బాధ కలిగేదిగా ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు మన యొద్ద ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఆయన మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సందర్భములో దేవదూత చెప్పిన ఒక మాటను గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, ఈ మాట మీరు గమనించారా? దావీదు పట్టణమందు దేవుని దూత చెప్తున్నారు. దావీదు పట్టణం అంటే బెత్లెహేం. బెత్లెహేము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట మనం గమనించాలి. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మతమునకు కర్త కాదండి. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఎందుకు భూలోకంలో పుట్టాడు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని దేవదూత చెప్పారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట వ్రాయబడుతుంది. ప్రియులారా, ప్రభువు భూలోకంలో పుట్టినది రక్షకునిగా మనల్ని రక్షించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ మాట గమనించండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ ప్రభువైన క్రీస్తు మీ కొరకు పుట్టాడు, ఈయనే రక్షకుడు అని చెప్పలేదండి. ఈ రెండు పదాలకు అర్థం మీరు గమనించాలి అని మనం చేస్తున్నాను. రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు మీ కొరకు పుట్టాడు, ఈయనే రక్షకుడు అని చెప్పలేదు. అంటే రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఫస్ట్ యేసయ్యని మనం ఎలా చూడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుని దూతలు ఆశపడుతున్నారు. అంటే ఆయనను మనం రక్షకుడిగా చూడాలి. ఆయన మనందరినీ రక్షించే రక్షకుడై ఉన్నాడు. ఆయన మనం అలా రక్షకునిగా చూడగలిగినప్పుడు అది దేవునికి చాలా సంతోషం. ప్రియులారా, ప్రభువు మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు దిగి వచ్చాడు.
తనను తాను తగ్గించుకున్నాడండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుల పోలికగా పుట్టి, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా, అంటే ఏమీ లేనివానిగా చేసుకున్నాడు. మనలను రక్షించటానికై ప్రభువు సమస్తమును విడిచిపెట్టేశాడు. ప్రియులారా, మన యొద్దకు వచ్చాడు. ఎక్కడో దూరంగా ఉండి నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను రక్షిస్తాను అనలేదు. చాలాసార్లు మనుషులు అనుకుంటారు వారి జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అంటారు. లేదు ప్రియులారా, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను వెతుకుతూ నీ యొద్దకు వచ్చాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనల్ని విడిచిపెట్టాలని కోరుకోలేదు. ఆయన మనల్ని వెదికిన దేవుడు, మన యొద్దకు వచ్చిన దేవుడు, మనతో నివసిస్తున్న దేవుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు పెట్టబడిన పేరేంటి అంటే ఇమ్మాన్యుయల్, అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు ఆయనను చూడాలి. నువ్వు ఆయన చూడకపోతే, ఆయన నీ ప్రక్కనున్నా నీతో ఉన్నా, నువ్వు ఆయన చూడకపోతే ఆయన సహాయం నువ్వు పొందలేవు, నువ్వు అడగవు. దేవునిని అడగకపోతే దేవుడు సహాయం చేయడు. ప్రియులారా, మనం దేవుణ్ణి అడిగినప్పుడే దేవుని సహాయాన్ని మనం పొందగలుగుతాం. అప్పుడప్పుడు కొంతమంది అంటారు వారి కష్టాల్లో బాధలు, దేవుడా మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు. మానవ జీవితంలో చాలాసార్లు అనేక మంది దేవునిని ప్రశ్నించటమే ఒక అలవాటుగా పెట్టుకున్నారు. కష్టం వస్తే దేవుడే కారణమా, బాధ వస్తే దేవుడే కారణమా, నీకు కలిగే ప్రతి ఇబ్బందికి దేవుడు కారణమా, అంటే దేవుడి కష్టాలన్నీ పెట్టాడు అని కూడా మాట్లాడతారు కొంతమంది. దేవుడు కష్ట పెట్టేవాడే అయితే ఈ రోజున భూమి మీద ఏ మనిషి ఏ తప్పు కూడా చేయలేడు. చేయగానే పెటామని వాడు కొడతాడు అంతే. ఇంకేమైపోతారు చెప్పండి? టీచర్ కానీ తప్పు చేసిన స్టూడెంట్స్ని ఎలా కొడతారో అలా శిక్షించడం దేవుడు ప్రారంభిస్తే భూమి మీద ఏ మనిషి కూడా ఏ తప్పు చేయలేడు, చేసినోడు బతకడు. కానీ ఈనాడు కూడా భూమి మీద అనేక మంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ భూమి మీద అనేక రీతులుగా పాపం జరుగుతూ ఉంటుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి శిక్షించలేడు, కాబట్టి రక్షించే దేవుడు కాబట్టి ప్రజలను అలా చూస్తూ ఉండిపోయాడు అంతే. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి ఇంకా ఎక్కువగా దుష్క్రియలు చేస్తున్నారు. అయినా కూడా దేవుడు ఎవరిని శిక్షించలేదు. ప్రియులారా, దేవుడు ఎవరిని శిక్షించలేదండి. ప్రతి ఒక్కరిని రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవటం నాకు ఇష్టం లేదు. తన దుర్మార్గతను గుర్తించి పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తి బ్రతుకును మార్చుకొని రక్షణ పొంది దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆ వ్యక్తి రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన పాపములలో మనము శిక్షించబడటానికి దేవుడు కోరుకోవట్లేదు. మన పాపముల నుండి మనలను రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఆయన రక్షకుడిగా భూలోకానికి దిగివచ్చినాడు. ప్రియులారా, మన పాపములకు శిక్ష ఉంది, దాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని మనం చేసినప్పుడు మనం పాపం చేసిన వాళ్ళం అయిపోతాం. ఆజ్ఞను మీరిన వారు పాపం చేసిన వారు అవుతారు. బైబిల్లో ఇంకా ఒక మాట ఉంటుంది, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు 11వ వచనంలో ఉంటుంది. 23వ వచనానికి వచ్చేటప్పటికి, ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. అంటే మానవులమైన మనం అందరం కూడా పాపులమై ఉండగా మనలను రక్షించాలి అని దేవుడు కోరుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనలను రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటాడు. మనం శిక్షించాలని దేవుడు కోరుకోవాలి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించటం క్షణం పని, కానీ ఆ వ్యక్తిని మార్చటం, ఆ బ్రతుకును మార్చటం, ఆ వ్యక్తిని రక్షణలో నడిపించటం, ఇది ఒకే ఒక్కరు చేయగలిగిన కార్యం. అది యేసుక్రీస్తు ప్రభువారు చేయగలిగిన కార్యం. అందుకే ఆయన రక్షకుడు, అనగా మన పాపముల నుండి మనలను రక్షించే రక్షకుడు.
విమోచించే విమోచకుడు ప్రియుల. అందుకే దేవదూత ఆ రోజు అక్కడ గొర్రెల కాపరులతో మాట్లాడుతూ చెప్తున్న మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అంటది. ప్రియుల, మీకు తెలుసా ఈ శుభవర్తమానం? నీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఈ వర్తమానం ఆ రోజు పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చి చెప్తున్నారు. ఎవరితో? మనుష్యులతో దేవుని దూతలు, ఏంజల్స్ వచ్చి చెప్తున్న మాట, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ శుభవర్తమానం మీకు తెలియజెప్పాలని మేము వచ్చాము అని వారు చెప్తున్నారు. ఈరోజు ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇదిగో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ శుభవర్తమానం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షించే దేవుడు. ఈయన ఏ స్థితి నుండైనా రక్షించగలిగిన సమర్థుడు ప్రియులారా. ఎంత కృంగిపోయిన వారినైనా, ఎంత బలహీనులనైనా, ఎంత ఘోర పాపినైనా, ఏ స్థితిలో పడి ఉన్న వారినైనా వారి బ్రతుకును మార్చి నూతన సృష్టిగా చేసి నూతన బలమిచ్చి నూతన కృపనిచ్చి వారిని రక్షించటానికి ఈయన సమర్థుడు. ఈయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. వీడు మారడు, ఇక వీడి బ్రతికింతే, వీడు ఒక దుర్మార్గుడు అని అందరూ అసహించుకొని చెయ్యి విడిచిపెట్టిన వ్యక్తులను కూడా మార్చి పరిశుద్ధులుగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రియుల. అందుకే ఈయన రక్షకుడు. దేవుడు అంటే వేరు, రక్షకుడు ఈయన, మనలను రక్షించే రక్షకుడు ప్రియులారా. ఎవరైనా మన కష్టంలో ఎవరైనా సహాయం చేశారనుకోండి, అబ్బా దేవుడిలాగా వచ్చి సహాయం చేసావయ్యా అంటాం మనం. అంటే మనకు సహాయం చేయటం దైవత్వ లక్షణం అయితే, ఆ అర్హత లేని వ్యక్తిని కూడా ప్రేమించి, అంటే ఆ వ్యక్తికి అర్హుడు కాదు కానీ ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తికి కూడా సహాయం చేసి ఆ వ్యక్తిని కూడా రక్షణలోకి నడిపించడం రక్షకుడిగా దేవుడు చేయగలిగిన కార్యం ప్రియులారా. అదే కృప అని బైబిల్లో ఉంటుంది. కృప అంటే అర్హత లేని వాడికి కూడా సహాయం చేయటం. అందుకే ఆయన అందరికీ రక్షకుడు. నేడు రక్షకుడు మీ కొరకు లేక నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు? ప్రభువైన క్రీస్తు. నీ వద్దకు వచ్చాడని, మనిషి రూపంలో పుట్టాడని, నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఈయనేదో తక్కువగా నువ్వు చూడబాక. ఈయన ఎవరు అనుకుంటున్నావు? నిన్ను ప్రేమించాడు కాబట్టి తన స్థాయిని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, తన సింహాసనాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని దేవుని దూత అక్కడ చెప్తా ఉన్నారు ప్రియులారా. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. రక్షించుటకు అనే మాట మనం అక్కడ చూస్తాం. ఆ మాట ఎవరితో చెప్పాడు అంటే జక్కయ్య అనే ఒక వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తిని ఆ ఊరు వాళ్ళందరూ ఏమని పిలుస్తారు అంటే పాపి అయిన మనుష్యుడు అని పిలుస్తారు. ఆ వ్యక్తి చేసిన పాపం ఏంటి అంటే ఆ వ్యక్తి లంచగొండిగా ఉన్నాడు. ధనాపేక్ష తన గుండెల నిండగా నింపబడింది. బాగా డబ్బు సంపాదించాలి, నేను ధనవంతుడిని అయిపోవాలి అనుకొని అన్యాయముగా పన్ను వసూలు చేసే ఆ తన గవర్నమెంట్ ఉద్యోగంలో ఆయన ఎక్కువగా ధనాన్ని వసూలు చేసి సంపాదించుకున్నాడు. డబ్బు అయితే ఎక్కువ సంపాదించుకున్నాడు కానీ తన జీవితంలో తను చాలా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఒక మాట చెప్తాను, ధనాన్ని సంపాదించాలని ఏమి పోగొట్టుకుంటున్నామో మనం గమనించాలి. జక్కయ్య జీవితం కూడా అలాగే ఉంది. బాగా డబ్బు సంపాదించుకోవాలి అన్న ఆశలో పడిపోయి ఆ ఆశలో తను చాలా పోగొట్టుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని ఉంటుంది. అంటే దురాశ గర్భం ధరిస్తే అది ఏం కంటది అంటే పాపాన్ని గంటది. ఆశ పడుతున్నాను అంటే అది మామూలు ఆశ అయితే పర్వాలేదు కానీ దురాశ అయితే అది పాపానికి నడిపిస్తుంది. జక్కయ్య జీవితాన్ని అలాగే పాపమునకు నడిపించింది. ధనం ఎక్కువ సంపాదించుకోవాలన్న ఆశ తనను దొంగ వ్యక్తిగా మార్చేసింది. ఇతరుల ధనమును దోచుకునే వ్యక్తిగా మార్చేసింది. దొంగ లెక్కలు రాయటానికి తనను నడిపించేసింది. తను ధనాన్ని దోచుకున్నాడు, సంపాదించుకున్నాడు, అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు.
మనుషులు ఎవరు ఆయనతో లేరు, ఎవరు ఆయన్ని పలకరించరు, ఎవరు ఆయన ఇంటికి రారు, బాగున్నావా అని ఎవరు పలకరించరు, అతనితోటి ఎవరు మాట్లాడరు. అందరూ ఆయన వెలివేసినట్టుగా ఉండేవారు. ఒంటరితనంలో జక్కయ్య బతుకుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి శారీరకంగా బతుకుతున్నాడు కానీ మానసికంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. సమాజం మధ్యలోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఇది మరణం కాదా? ఆ బ్రతుకుకి అర్థం ఏముంది చెప్పండి ప్రియులారా. ఆ వ్యక్తి ఒకరోజు యేసు ప్రభుని గురించి విన్నాడు. ఏం విన్నాడో మనకు తెలియదు. యేసయ్య ప్రేమను గురించి విన్నాడేమో. ఎందుకంటే కుష్ఠరోగిని కూడా యేసయ్య తాకాడు. ఆయన ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు, అందరినీ చేర్చుకునే దేవుడు ఆయన. ప్రతి వ్యక్తిని ప్రేమించే దేవుడు ఆయన, ప్రేమను చూపించే రక్షకుడు ఆయన. కాబట్టి యేసును గురించి విని ఆయన చూడాలి అని ఆశపడి చెట్టెక్కి కూర్చున్నాడు. పొట్టోడు జనాల మధ్యలోనికి వెళితే ఆయన చూసే అవకాశం కనిపించలేదు. చెట్టెక్కి కూర్చున్నాడు. యేసు ప్రభు ఆదారి గుండా వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అని జక్కయ్యతో తిరిగి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మేడి చెట్టు యొద్ద నుండి ఇంటికి వచ్చే ఈ మార్గములో జరిగిన ఒక గొప్ప అద్భుత కార్యం ఏంటంటే, యేసు ప్రభుతో జక్కయ్య నడుస్తూ ఉండగా జక్కయ్య హృదయం తెరవబడింది. ఆ హృదయంలో అప్పటి వరకు ఉన్న ఆ దురాశలన్నీ బ్రద్దలైపోయినాయి. ఆ పాపపు కోటలు బద్దలైపోయినాయి. అవన్నీ బయటకు తనుకొని వచ్చేసినాయి అంతే. ఇక అవి నా హృదయంలో ఉండవద్దు అనే తీర్మానం చేసుకున్నాడు జక్కయ్య. ప్రభువుని తన హృదయంలో చేర్చుకున్నాడు. ప్రభువుకు తన హృదయంలో స్థానం ఇచ్చాడు. ఇది కదా క్రిస్మస్ అంటే. క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తుని ఎలా ఆరాధిస్తావు? నీ హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తావా? నీ హృదయానికి బయటే ఉంచి ఆరాధిస్తావా? యేసుప్రభు మా దేవుడు అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. మేము క్రైస్తవులము అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉందా? నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఉంటే జక్కయ్యలాగా మిగిలిన వాటికి నీ హృదయంలో స్థానం ఉండదు. అవన్నీ అలా బయటకు వెళ్ళిపోతాయి అంతే. యేసు ప్రభుతో జక్కయ్య నడుస్తూ వస్తున్నాడు ప్రియులారా. వారిద్దరూ నడుచుకుంటూ వస్తున్నారు. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. జక్కయ్య నేను రావాలంటే అయ్యి ఉన్నాయి, అవి తీసేయి అని చెప్పలా. యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నా హృదయంలోనికి వస్తుంటే, ఆ పరిశుద్ధుడు నా ప్రక్కన నడుస్తుంటే, ఆ పరిశుద్ధుడు నా ఇంటికి వస్తుంటే ఇంక నేను ఎలా ఉండాలి? పరిశుద్ధుడిని చేర్చుకునే నేను, పరిశుద్ధుడు నాతో ఉన్న నేను, పరిశుద్ధుడు నా ఇంటికి వస్తున్న నేను పరిశుద్ధంగా ఉండద్దా అనే ఆలోచన ఆ జక్కయ్యకి వచ్చేసింది. ఓ చక్కని తీర్మానం చేసేసుకున్నాడు అంతే. ఇంట్లోకి వెళుతూ ఉన్నారు. యేసుప్రభు అంటాడు నేను ఇంట్లోకి వస్తానంటాడు. జక్కయ్య అడ్డంగా నిలబడ్డాడు. నిలబడి ప్రభా ఒక్క నిమిషం ఆగండి, ఇలాగూ మీరు ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు కానీ ఒక్క మాట నేను చెప్తానయ్యా. ఏంటి జక్కయ్య అంటే, అప్పుడు చెప్తున్నాను నిలబడి, ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎంతోమందికి అన్యాయం చేశాను. అన్యాయముగా ఎవరి యొద్ద అయితే ఎంతైతే నేను తీసుకున్నానో దోచుకున్నాను వాటంతటికి తిరిగి 4 అంతలు కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడు. తన ఆస్తి విస్తారంగా ఉంది, ధనవంతుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు తన ఆస్తి తనకు ఎక్కువ అనిపించట్లేదు. నాకు వద్దు ఇది అంటాడు, నాకు వద్దు ఇది అంటాడు. మరి ఏం కావాలి నీకు? నాకు ప్రభువు కావాలి, యేసయ్య నాకు కావాలి. ఆయన నా గుండెల్లో ఉండాలి, ఆయన నా ఇంట్లో ఉండాలి, ఆయన నా ప్రక్కనే ఉండాలి, ఎప్పుడు ఆయనతో నేను ఉండాలి. అది కదా క్రిస్మస్ అంటే, క్రీస్తును ఆరాధించే అనుభవం. ఇది కదా ప్రియులారా. జక్కయ్య యేసు ప్రభుని విడిచిపెట్టలేదండి, గట్టిగా పట్టుకున్నాడు. నాకు కావాలి యేసయ్య అంతే. అంటాడు అక్రమమైనది ఇక నాకు వద్దు, నా ఇంట్లోంచి దీన్ని తీసేస్తాను. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. తర్వాత అంటాడు మిగిలిన నా ఆస్తిలో సగం భాగం దాదాపు ఈ అన్యాయానికి వెళ్ళిపోతుంది, మిగిలినది సగం పేదోడికి ఇచ్చేస్తాను. ఇతరులను ప్రేమించే మనసు వచ్చేసింది. యేసు ప్రభు ఎంత గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు ప్రియులారా. ఓ వ్యక్తి మనస్సును ప్రభువు మారిస్తే, ప్రభు నీ హృదయాన్ని దర్శించడానికి ఇష్టపడితే నీ జీవితం ఎంత ధన్యమైపోతుందో తెలిసిన ప్రియులారా. ఎంత గొప్ప రక్షకుడో తెలుసా ఈయన. జక్కయ్యను రక్షిస్తున్న దేవుడుగా అక్కడున్నాడు. జక్కయ్యకి ఆత్మరక్షణ కలుగుతుంది. అప్పటి వరకు ధనాన్ని సంపాదించుకున్నాడు కానీ తన ఆత్మను పోగొట్టుకున్నాడండి, రక్షణను పోగొట్టుకున్నాడు, పాపములో జీవిస్తూ ఉన్నాడు.
ఆయన యేసు ప్రభుతో కలిసి నడుస్తుంటే ఆ గ్రామ ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? ఈయనేంటి యేసు ప్రభుని చూసి సణుక్కున్నారు. ఈయనేంటి పాపి అయిన వాని ఎంట బస చేయటానికి వెళ్తానంటాడేంటి? వీడొక పాపి, ఈయనకి తెలీదా? ఈయన దేవుడు అనుకుంటున్నాం, ప్రవక్త అనుకుంటున్నాం, మరి పాపాత్ముడు వెతుక్కుంటా పోతాడేంటి? అవును, ఆయన వెతుక్కుంటా భూలోకానికి వచ్చింది. ఎందుకు అంటే పాపములో నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించాలని ఆయన భూలోకానికి దిగి వచ్చినాడు. ప్రియులారా, జక్కయ్య ఇంటికి వెళుతున్నాడు జక్కయ్యను రక్షించాలని. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీ ఇంటి తలుపు దడుతున్నాడు. నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయం దగ్గరకు వచ్చాడు, నీ హృదయపు తలుపు దడుతున్నాడు. తెరుస్తావా నీ తలుపుని? దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఇస్తే నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని ఆయన నీ ఇంట్లోనికి వస్తాడు. ఆయన మనలను వెతుకుతూ వచ్చిన రక్షకుడు. ప్రియులారా, జక్కయ్య ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, వెంటనే ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే ఎలా ఉండాలి? ఏ జీవితం జీవించాలి? ఆ రోజుల్లో చాలామంది చెప్పుకునేవాళ్ళు, మేము అబ్రహాము సంతానం, ధర్మశాస్త్రం మాకు ఉంది, మేము ధన్యులం, మేము యోగ్యులం అని చెప్పుకునేవాళ్ళు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. మరి మీ జీవితం ఏంటి అంటే వీరికి దేవుని వాక్యానికి వారి హృదయంలో స్థానం లేదు, ఎక్కడ దేవుని మాటకు లోబడరు. కానీ జక్కయ్య ఓ పాపాత్ముడు అంటున్నారు అందరూ. అతన్ని ఇప్పుడు ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. ఆ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? నరావతారిగా ఎందుకు జన్మించాడు? శరీరధారిగా ఎందుకు పుట్టాడు భూలోకంలో అంటే నిన్ను రక్షించటానికి, నీ జీవితంలో ఆయన నివసించాలని, నీ జీవితాన్ని ధన్యముగా మార్చాలి అని ప్రభువు భూలోకంలో శరీరధారిగా వచ్చినాడు. ప్రియులారా, ఆయన మనలను వెతుకుతూ వచ్చిన రక్షకుడై ఉన్నాడు. ప్రియులారా, ఏ వ్యక్తిని ప్రభువు విడిచిపెట్టలేదు. పాపములో ఉన్న ప్రతి వారిని రక్షించాలనే ఆయన శరీరధారిగా భూలోకంలో జన్మించినాడు. ప్రియులారా, ఈనాడు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. క్రీస్తుకు మన హృదయంలో స్థానం ఉన్నదా? ఒకరోజు అంటే ఒక ఇంట్లో ఓ ఫంక్షన్ జరుగుతుందంట, గ్రాండ్ ఫంక్షన్. ఒక బాబు బర్త్డే. ఆ బాబు బర్త్డే అని బంధువులందరూ వచ్చారు, అందరూ స్నేహితులందరూ వచ్చారు. చాలా రకాలైన వంటలు ఉన్నాయి, విందులు వినోదాలు ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే అందరూ వాళ్ళ సంతోషాలు మునిగిపోయారు. లాస్ట్కి కేక్ కట్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళందరూ వెతుకుతున్నారంట, బాబు ఏడి ఎక్కడ అంటే అప్పటి వరకు వాళ్ళు బాబుని చూడలేదు. బాబు పుట్టాడని సంతోషిస్తున్నారు, కానీ ఆ బాబుని వీళ్ళు ఎక్కడున్నాడో కూడా చూడలేదు, వెతకలేదు, పట్టించుకోలేదు. మరి ఏం జరిగింది అంటే ఆ బాబుని అంట ఒక ఉయ్యాల్లో పడుకోబెట్టారంట. ఎవరో ఒక వ్యక్తి చూడకుండా వచ్చి తను వేసుకున్న కోటును తీసి ఆ ఉయ్యాల మీద వేసాడట. ఇక వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇది కోటు తగిలించే ఒక హ్యాంగర్ ఏమో అనుకొని అందరూ వారి వారి కోట్లన్నీ దాని మీద వేసేశారు. అన్ని కోట్లు ఆ బాబు పడుకున్న ఆ ఉయ్యాల మీద పడేటప్పటికి ఆ బాబుకి గాలి ఆడల, ఆ బాబు చచ్చిపోయాడు. కానీ వీళ్ళకి ఎవరికి అది తెలియదు, ఎందుకంటే వీళ్ళు బాబుని చూసిన వారు కాదు, ఆ బాబుని వెదికిన వారు కాదు, ఆ బాబుతో తమ సంతోషాన్ని పంచుకున్నవారు కాదు. బాబు పుట్టాడని ఆనందిస్తూ బాబు జన్మదినాన్ని జరుపుకుంటూ వీళ్ళ ఆనందంలో వీళ్ళు ఉన్నారు. ఈనాడు కూడా క్రైస్తవులు అనేక మంది అంతే కదండి. యేసుప్రభు పుట్టాడని చెప్తూ త్రాగుతున్నవారు, యేసుప్రభు పుట్టాడని చెప్తూ సినిమా హాల్లో ఫుల్ అవుతున్న వారు, యేసుప్రభు పుట్టాడని చెప్పి రకరకాలైన పార్టీల్లో దేవునికి ఇష్టం లేని కార్యక్రమాల్లో జీవించేవారు. మరి వీరందరూ క్రీస్తును వెదికిన వారేనా? క్రీస్తును కలిగిన వారేనా? క్రీస్తు లేకుండానే క్రిస్మస్ జరుపుకుంటున్న వాళ్ళ? అయితే క్రిస్మస్ అంటే క్రీస్తు లేని ఆరాధననా, క్రీస్తును కలిగిన ఆరాధననా? క్రీస్తును ఆరాధించడానికి వచ్చినప్పుడు క్రీస్తు లేకుండా ఆరాధన చేస్తే అది ఎలాంటి ఆరాధన? యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు బాప్తిస్మం పొందకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు క్రీస్తుని ఏమని ఆరాధన చేస్తావు చెప్పు? ప్రభువా, నేను ఇంకా నా పాపాల్లోనే ఉంటాను,
నువ్వు నా పాపముల కోసం వచ్చావు, కానీ నేనైతే మారు మనసు పొందను. నువ్వు నా పాపముల కోసం మరణించావు, రక్తమంతా కార్చావు, కానీ నేనైతే మారను. నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చచ్చిపోయి నరకానికి పోతాను, కానీ నువ్వు పుట్టేవని మాత్రం ఆనందిస్తాను అని చెప్దామా? ఇది కదా వేషధారణ అంటే. కాబట్టి ప్రియులారా, క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించేవారు క్రీస్తు బిడ్డలుగా ఉండాలి. ఆ బాబు మీద ఆ కోట్లన్నీ వేశారు. బాబు చనిపోయాడు. తర్వాత కేక్ కట్ చేసేటప్పుడు వెతికితే ఎక్కడున్నా అంటే ఇల్లు మొత్తం వెతికినా కనబడలేదు, ఎక్కడ వెతికినా కనబడలేదు. లాస్ట్కి ఎవరో ఒక వ్యక్తి అన్నారు, ఇక్కడ ఉయ్యాలు ఉండాలి కదా, ఇక్కడ కదా బాబు ఉండాలి అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే కోట్లన్నీ తీసి చూస్తే లోపల బాబు గాలి ఆడక చనిపోయి ఉన్నాడు. ఆ రోజున వారి సంతోషం దుఃఖముగా మారింది. వారి సంతోషం సంతోషంగా లేదు. క్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకపోతే నీ సంతోషం వ్యసనమై దుఃఖమైపోతుంది. క్రీస్తు ప్రభు నీలో ఉంటే నీ సంతోషం నిజమైన సంతోషం అవుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం చెప్పండి? భూలోకంలో మనం ఎంతో కష్టపడి జీవిస్తున్నాం, ఎన్నిటినో కాపాడుకోవాలని, రక్షించుకోవాలని, సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాం. మరి ఆత్మరక్షణను సంపాదించుకున్నామా? ప్రభువు భూలోకంలో పుట్టిన ప్రధానమైన కారణం నీ ఆత్మను రక్షించాలి. భూలోకంలో శరీరరీత్యా జీవితంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకం విడిచిన తర్వాత మన ఆత్మ గమ్యస్థానం ఏమిటి? ఎక్కడికి వెళుతుంది? దేవుని రాజ్యానికి వెళుతుందని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఈ క్షణం నేను భూలోకంలో కన్ను మూసినా నేను మరుక్షణం దేవునితో దేవుని రాజ్యంలో ఉంటాను అని చెప్పగలవా? ఒకవేళ నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించుకొనని వ్యక్తివి అయితే నీ గమ్యం దేవుని రాజ్యం కాకపోతే నిత్య నరకం. రెండే రెండు స్థలాలు. దేవుని రాజ్యమేమో వెలుగు, నిత్య నరకమేమో చీకటి. భూలోకంలో మనం జీవించేది కూడా అంతే కదా. ఉంటే వెలుగులో ఉండాలి, లేదంటే చీకటిలో ఉంటాం. వెలుగు పోయిందంటే చీకటి వస్తుంది. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే వచ్చేది నిత్య నరకమే. అందుకే మనల్ని నరకానికి పంపించడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే మనల్ని రక్షించాలని రక్షకుడుగా ఆయన భూలోకంలో పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇదిగో నేడు నీ కోసం రక్షకుడు పుట్టాడు, నిన్ను రక్షించాలని నీ వద్దకు వచ్చాడు. ఇప్పుడు దేవదూతలు చెప్పిన వర్తమానం ఇదిగో ఇప్పుడు ఈ కార్యక్రమం వింటున్నాం, మీ దాకా వచ్చినది. మరి మీరు క్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోగలరా? ఒకవేళ ఇప్పటి వరకు మీరు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు చేతిలోనికి రండి. ప్రభువా, ఈ రోజు నుంచి నా హృదయంలో నీకు స్థానం ఇస్తాను, నా జీవితంలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, మీరు నాతో ఉండండి ప్రభు అని జక్కేలాగా మనం చేర్చుకోగలిగితే దేవునికి అది ఎంతో సంతోషం. అది నిజమైన క్రిస్మస్ ఆనందం. అది నీకు సంతోషాన్ని ఇస్తుంది, దేవునికి సంతోషం ఇస్తుంది, పరలోకానికి సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఒక్క పాపి మారు మనసు పొందినట్లయితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందట. నీ ఇంట్లో మాత్రమే క్రిస్మస్ విందు జరుపుకుంటావా? పరలోకంలో కూడా క్రిస్మస్ విందు జరగాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు ప్రభువుకు నీ హృదయంలో స్థానమై ఓ తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను, ఇక నుండి నీ చిత్తానుసారంగా బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన రక్షణ భాగ్యాన్ని మీకు కలగజేసి మీకు రక్షకుడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ క్రిస్మస్ దినములలో నీవు ఎందు నిమిత్తమై మా కొరకు భూలోకానికి వచ్చావు అవంతా మేము జ్ఞాపకం చేసుకొని అర్థవంతమైన క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కృపను దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. నీవు లేని క్రిస్మస్ పండుగగా కాక నీవు కలిగిన క్రిస్మస్ పండుగగా మా హృదయంలో చేర్చుకొని మా గృహంలోనికి ఆహ్వానించి జక్కయ్యవలే ఒక మార్చబడిన జీవితమును కలిగి రక్షణను పొందుకొని సంతోషముతో మిమ్మల్ని ఆరాధించడం కృపను దయచేయండి. నీకు దూరస్తులుగా ఉన్నవారిని సమీపస్తులుగా చేయండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తూ దుఃఖములో, బాధలో, వేదనలో, అశాంతిలో ఉన్న వారిని దర్శించండి. వారి జీవితంలో ఒక మార్పును కలగచేయండి. ప్రతి చీకటి తొలగిపోవాలి, వెలుగు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం నాయన. ప్రతి సమస్యలు, కష్టములు, బాధలు, ప్రభావం అంతా లయమైపోవాలి నాయన. మీ దయగల కార్యములు జరిగించి బిడ్డలకు సంతోషము, సమాధానం దయచేయండి. రక్షకుడిగా బిడ్డలకు తోడుండండి. వారికి కావలసిన ప్రతి సహాయాన్ని దయచేయండి. అనారోగ్యమును బట్టి బాగు చేయండి.
ప్రభా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని మీరు దర్శించండి. సంతోషము కలిగిన గృహములుగా మార్చండి నాయన. ప్రతి వ్యాధి బలహీనతలు, ప్రతి అనారోగ్యం, ప్రతి అశాంతి, ప్రతి అసమాధానం ఆ గృహముల్లో, కుటుంబంలో తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నా. ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నా. ఈ క్రిస్మస్ దినముల్లో కీడు అపాయాన్ని దూరపరచండి. నెమ్మదిని, సమాధానాన్ని దయచండి. నీ కృపను దయచేయండి. మా ప్రియులందరికీ నీ ఆశీర్వాదమును దయచేయండి. తోడు నడిపించి దీవించుమని నిజ క్రిస్మస్ ఆనందం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం అనుభవించే కృపను దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తును ఆరాధించండి, క్రీస్తులో ఆనందించండి, క్రీస్తు కొరకు జీవించండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడి మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.